Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇన్వర్స్ మెథడ్ని ఎలా కనుక్కోవాలి బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ ఆర్ బై యూజింగ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. 1 minus 1 0 0 1 1 2 1 2. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఏ అనుకుంటున్నా, ఫస్ట్ రఫ్ లో చెప్తున్నా. 1 minus 1 0 0 1 1 2 1 2. Now the given matrix can be written as A is equal to I into A. ఏని ఇలా రాసుకోవచ్చు. ఐ ఇంటూ ఏ అంటే ఏనే. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఏని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మీకు మళ్ళీ ఈ ఏ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఓకే, సరే. కాబట్టి ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇలా రాసుకుంటా. ఇలా రాసుకున్న తర్వాత అండ్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ లాగా మార్చేస్తా. ఇలా ఉన్నదాన్ని ఇలా మార్చేస్తాను. అప్పుడు ఇక్కడ ఏ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుందంటే ఏ ఇన్వర్స్ అవుద్ది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ అంటే ఏ ఇన్వర్స్. ఇందాక చెప్పాను, ఏ ఇన్వర్స్తో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ వస్తుంది. ఇక్కడ బి ఉంటుంది కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ఇన్వర్స్ మనకి చివరిలో వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఇన్వర్స్ని కనుక్కునేటప్పుడు మనం ఓన్లీ రో ఆపరేషన్స్ని ఉపయోగించి చేస్తాం. ఓకే, సరే. మరి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. ఎస్, ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 minus 1 0 0 1 1 అదేవిధంగా 2 1 2. ఇది 3/3 మ్యాట్రిక్స్ అంటే 3 rows 3 columns ఉన్నాయి. దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. వెన్ ద నెక్స్ట్ చూడండి, ఒక చిన్న పాయింట్ రాస్తున్నా. నౌ ద గివెన్ మ్యాట్రిక్స్ కెన్ బి written as the given matrix can be written as ఎలా రాస్తామంటే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ. ఓకే, సో దీని తర్వాత అండ్ యూజింగ్ రో ఆపరేషన్స్ it can be converted into ఎలా మారుస్తాం, ఐ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ లాగా మార్చేస్తాను. ఓకేనా, సో ఇది అన్నమాట. సో ఇప్పుడు ఇంకా ఇది తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ ఐ అని తీసుకుందాం. కన్సిడర్ ఏ 3/3 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఐ 3/3. యూనిట్ మ్యాట్రిక్స్ని కూడా 3/3 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. మరి ఏ 3/3. ఓకే, సో మన గివెన్ మ్యాట్రిక్స్ ఇది. ఇప్పుడు చూడండి, ఏ 3/3 అంటే మన ప్రాబ్లమ్ని రాసేయండి. సో 1 minus 1 0 0 1 1 మ్యాట్రిక్స్ రాసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఐ 3/3 యూనిట్ మ్యాట్రిక్స్ 3/3 1 0 0 0 1 0 0 0 1. ఓకే, ఇక్కడ ఈ ఏని ఇలానే రాస్తా. చివరిలో ఇక్కడ ఐ అనేది లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తుంది. ఈ యూనిట్ మ్యాట్రిక్స్ ఇక్కడికి రావాలా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ కొత్త మ్యాట్రిక్స్ వేరేది వస్తుంది, దాన్నే ఇన్వర్స్ అంటాం. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈస్ బి అంటాం. ఓకే, సరే. మరి ఎలా చేస్తామంటే, దీనికి ఇంకొక మెథడ్ ఏమంటే, ప్రాబ్లంలో ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై యూజింగ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్ అన్న
ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ అన్న రెండు ఒకటి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, సెకండ్ యూనిట్లో వస్తుంది. అందులో ఫైండ్ ద ఇన్వర్స్ బై యూజింగ్ కేలీ హెమిల్టన్ థియరమ్. సో ఏది అడిగితే అది చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏమంటే చూడండి, రఫ్లో చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఈ 1ని ఉపయోగించుకొని ఈ R1ని ఉపయోగించుకొని R2ని R3ని 0 చేయాలి. యాక్చువల్గా ఇక్కడ R2 0 అయిపోయింది, నువ్వు ఒక్కదాన్ని మాత్రమే ఆపరేషన్ చేయాలి. సో ఈ మ్యాట్రిక్స్కి ఎలాంటి ఆపరేషన్స్ చేస్తావో ఈ మ్యాట్రిక్స్ కూడా అలాంటివే చేయాలి. ఓకేనా, ఎస్. మరి సింపుల్గా నేనేం చెప్పాను, దేన్నైతే 0 చేయాలనో దాన్ని ఫస్ట్ రాసుకోండి. దేన్ని 0 చేయాలి, ఇది R1 R2 R3, దేన్ని చేయాలి R3, అది రాసుకోండి ఫస్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏముందో అదే రాసుకోండి, స్పేస్ వదలండి ఒక నంబర్ పట్టే విధంగా. ఓకే, మైనస్ సబ్ట్రాక్షన్ చేద్దాము. సో ఉపయోగించేది ఎవరిని, అది ఇక్కడ చివరిలో రాసుకోండి. దేన్నైతే 0 చేయాలి ఇక్కడ, ఇక్కడ ఉపయోగించేది ఇక్కడ మైనస్ సింబల్ వేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, రఫ్లో చెప్తున్నా. R1 అంటే 1, R3ని 0 చేయాలి, R2 అయిపోయింది కాబట్టి. ఇప్పుడు దేన్ని ఉపయోగిస్తున్నావు నువ్వు, R1ని. బై యూజింగ్ R1ని ఉపయోగించి దేన్ని 0 చేయాలి, R3ని. సో దేన్నైతే ఉపయోగిస్తున్నావో అందులో ఉన్న కాన్స్టెంట్ నంబర్ని క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే ఇదే కదా కాన్స్టెంట్, 1 × R3 మైనస్ 2R1. కాబట్టి 1 × R3 మైనస్ 2R1. డౌట్ ఉంటే చెక్ చేసుకో. R3 అంటే ఇదే కదా 3, మైనస్ 2 × R1 అంటే ఎంత, R3 అంటే 2 కదా, ఎస్. R3 అంటే 2 మైనస్ 2 × R1 అంటే 1, 2 మైనస్ 2 0 అయిపోయింది. ఓకేనా, ఎస్. కాబట్టి సో ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ చూడండి. R1ని ఆపరేట్ చేయలేదు, R2ని చేయలేదు, అలానే రాసేస్తున్నాను. 1 మైనస్ 1 0 0 1 1. R3ని ఏం చేశాను, R3 రాసుకొని R1ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. రఫ్లో ఫస్ట్ R3 రాసుకోండి ఈ మ్యాట్రిక్స్లో. మైనస్ 2 R1, R1ని 2తో మల్టిప్లై చేయి, 2 మైనస్ 2 0. మైనస్ చేయండి, మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్, మైనస్తో మల్టిప్లై చేయాలి. ప్లస్ మైనస్ అవుద్ది, మైనస్ ప్లస్ అవుద్ది. సో మైనస్, మైనస్ 2 ప్లస్ 2 0, ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 3, 2 మైనస్ 0 అంటే 2 అన్నమాట. కాబట్టి 0 3 2. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, దీన్ని కూడా అదే ఆపరేషన్ చేయాలి. ఓకే, సో R1ని ఆపరేట్ చేయలేదు, R2ని చేయలేదు, అట్లనే రాసేస్తున్నా. సో 1 0 0 0 1 0, ఏ ఇట్లనే రాసేస్తారు. ఇప్పుడు R3 రాసుకో ఫస్ట్. R3 ఏంటి, 0 0 1. R3 మైనస్ 2 R1, R1ని 2తో మల్టిప్లై చేయి, 2 × 1 0 0, మైనస్తో మల్టిప్లై చేయి. మైనస్ 2 0 మైనస్ నుండి మైనస్ 2 0 మైనస్ 0 1 మైనస్ 0 1. కాబట్టి మైనస్ 2 0 1. ఇక్కడ జీరోలు అవసరం లేదు సార్, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయి వచ్చేయాలి. 1 0 0 0 1 0 0 0 1 ప్రిన్సిపల్ డయాగ్నల్లో 1లు వచ్చేలాగా చేయాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు R2ని ఉపయోగించుకుని R1ని R3ని ఆ రెండింటిని 0 చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు కూడా అదే టెక్నిక్, దేన్నైతే 0 చేయాలనో దాన్ని ఫస్ట్ రాసుకోండి. దేన్ని 0 చేయాలి, R1ని చేయాలి, అదే రాసుకోండి. పక్కనే ఒక నంబర్ స్పేస్ వదిలేసి కాన్స్టెంట్ నంబర్ మైనస్ ఇక్కడ ఉపయోగించేది ఇక్కడ రాయండి పక్కనే R2. నెక్స్ట్ R3 0 చేయాలి. సో R3 రాసేసుకో ఫస్ట్. ఇక్కడ కూడా R3 రాసేసుకో, ఒక లైన్ స్పేస్ వదిలి మైనస్ ఉపయోగించేది ఎవరిని, R2ని. ఇప్పుడు చూడండి రఫ్లో వేసుకోండి. సో -1 ఇది R1, ఇది R2 1. సో R1 ఎంత -1, R2 ఎంత 1. ఓకే, ఇప్పుడు ఉపయోగించేది ఎవరిని, R2ని. R2లో కాన్స్టెంట్ ఏముంది దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 1 × R1 మైనస్, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది అనమాట. మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది, 1 × R2 అయిపోయి.
డౌట్ ఉంటే చెక్ చేసుకో. R2 అంటే ఇదే కదా, R2 అంటే +1, R1 అంటే -1 +1 క్యాన్సిల్, R1 అంటే -1, R2 అంటే +1, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి R1 + R2 అయిపోయింది. దీన్ని చేద్దాం. సో R2 R3, R2 అంటే 1, R3 అంటే 3. సో R2ని ఉపయోగించుకుని R3ని 0 చేయాలి. ఇంతకుముందు R2ని ఉపయోగించుకుని R1ని 0 చేసాం. ఎస్, ఇప్పుడు ఉపయోగించేది ఎవరిని? R2ని. R2లో ఉన్న కాన్స్టెంట్ ఎవరు? 1. 1తో క్రాస్ మల్టిప్లై చేయండి. 1 × R3 -3R2. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. R3 అంటే 3 -3, R2 అంటే 1, 3 - 3 0. కాబట్టి సో R3 -3R2. ఓకే, మరి నెక్స్ట్ ఇప్పుడు R1ని R3ని చేశాను, R2ని చేయలేదు. ఫస్ట్ R2ని అలానే రాసేసుకోండి. సో R2ని రాసేస్తున్నాను. 0 1 1 0 1 1 1 R2. ఇక్కడ కూడా R2ని అలానే రాసేసుకోండి. 0 1 0 పక్కన A ఉంటుంది. నెక్స్ట్ R1ని ఏం చేశాను? R1 + R2. R1ని R2ని యాడ్ చేయి డైరెక్ట్గా. 1 + 0 1, -1 + 1 0, 0 + 1 1. కాబట్టి 1 0 1, 1 + 0 1, -1 + 1 0, 0 + 1 1. ఎస్, నెక్స్ట్ R3ని ఏం చేశాను? R3 రాసుకో. R3 -3R2 చేశాను. సో R3 రాసుకో. 0 3 2 మైనస్ చేద్దాం. 3R2, ఈ R2 ఉంది కదా, దాన్ని 3తో మల్టిప్లై చేయి. 0 3 3 0 3 3 మైనస్తో మల్టిప్లై చేయి. సో 0 - 0 +3 - 3 0, 2 - 3 -1. కాబట్టి 0 0 -1. నెక్స్ట్ ఇలాంటి ఆపరేషన్ ఈ మ్యాట్రిక్స్కి చేయండి. సో ఫస్ట్ R1 + R2 అంటే దీన్ని యాడ్ చేయి. 0 + 1, R1 + 0 1, 0 + 1 1, 0 + 0 అంటే 0, అంటే 1 0 1 0 1 1 0. నెక్స్ట్ R3 రాసుకోండి. -2 0 1 R3 రాశాను. దాని తర్వాత R2ని 3తో మల్టిప్లై చేయండి. R2ని 3తో మల్టిప్లై చేయండి. 0 3 0. ఏం చేయాలా? మొత్తం రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుద్ది. -2 -0 అంటే -2నే. 0 - 3 అనమాట. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ ప్లస్ కాదు. 1 - 0 అంటే 1ఏ. కాబట్టి సో -2 -3 1. ఓకేనా? నెక్స్ట్ ఎస్, ఇప్పుడు చూడండి, ఈ -1ని R3ని ఉపయోగించుకుని R1ని R2ని 0 చేయాలా? ఎస్, 1 ఉంది కాబట్టి 1 ఉన్నాయి, ప్రాబ్లం సింపుల్ అయిపోద్ది. చూడండి, సో దేన్ని 0 చేయాలి? R1ని చేయాలి, R2ని చేయాలి. దేన్ని ఉపయోగించుకుని? R3ని ఉపయోగించుకుని. ఇక్కడ ఏముందో అదే రాసుకోమని చెప్పాను. ఉపయోగించేది ఇక్కడ చివరిలో. R2ని 0 చేయాలి. R2 - R3. ఇక్కడ చూడండి, సో 1 R1 అంటే, R3 అంటే -1. దేన్ని ఉపయోగిస్తున్న? R3ని క్రాస్ మల్టిప్లై చేయి. 1 × R1 1 × R1 మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. 1 × R3 సరిపోయింది. నెక్స్ట్ R2ని 0 చేయాలి. R2 ఏముంది? 1, R3 -1. దేన్ని ఉపయోగిస్తున్నాం? R3తో క్రాస్ మల్టిప్లై చేయి. 1 × మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోద్ది. 1 × R2 -1 × R3. ఆల్రెడీ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఇక్కడ మైనస్ ఉండడం వల్ల ఎప్పుడైనా ఈ రెండింటికి ఆపరేట్ చేసేటప్పుడు ఒక మైనస్ ఉంటే మిడిల్లో ప్లస్ వస్తుంది, 2 మైనస్లు ఉంటే మిడిల్లో మైనస్ వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ R1ని R2ని చేశాను, R3ని చేశానా? లేదు. R3ని అలానే రాసుకో. 0 0 -1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా R3ని అలానే రాసుకో. -2 -3 ఓన్లీ 1. నెక్స్ట్ R1ని ఆపరేట్ చేసి ఏం చేసి? R1 + R3, ఇది R1 ఇది R3, ఆ రెండింటిని యాడ్ చేయి. 1 + 0 1, 0 + 0 0,
1 మైనస్ 1 0 యాడ్ చేస్తే నెక్స్ట్ R2ని R3ని ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇది ఇక్కడ దీని కదా, సో దీన్ని R2ని R3ని యాడ్ చేయాలి. R2ని R3 0 ప్లస్ 0 0 1 ప్లస్ 0 1 1 మైనస్ 1 0 కాబట్టి R2ని R3ని యాడ్ చేయాలి. 0 ప్లస్ 0 1 ప్లస్ 0 1 1 మైనస్ 1 0 నెక్స్ట్ దేనికి సేమ్ ఇప్పుడు కూడా ఈ మ్యాట్రిక్స్కి ఈ రెండు ఆపరేషన్స్ని అప్లై చేయండి. సో R1 ప్లస్ R3 ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1 మైనస్ 2 మైనస్ 1 1 మైనస్ 3 మైనస్ 2 0 ప్లస్ 1 1 ఓకేనా. నెక్స్ట్ R2 ప్లస్ R3 ఈ రెండింటిని యాడ్ చేయండి. 0 మైనస్ 2 అంటే మైనస్ 2నే, 1 మైనస్ 3 అంటే మైనస్ 2, 0 ప్లస్ 1 అంటే 1. కాబట్టి R2ని R3ని యాడ్ చేయాలి. 0 మైనస్ 2 మైనస్ 2 1 మైనస్ 3 మైనస్ 2 నెక్స్ట్ 0 ప్లస్ 1 అంటే 1. ఓకేనా. ఎస్, ఇప్పుడు మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మార్చేసాం. అయితే ఇక్కడ మైనస్ ఉండకూడదు. సో మైనస్ ఉండడం వల్ల మనం ఇంకొక స్టెప్ చేయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్ని 1లు ఉండాలి. సో మైనస్ కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసేస్తున్నాను. సో R3 గివ్స్ R3 బై మైనస్ 1. సో అప్పుడు 1 0 0 0 1 0 0 0 మైనస్ 1 బై మైనస్ 1 ప్లస్ 1. దీనికి ఏం చేసాం, దీన్ని కూడా అదే చేయాలిగా. ఎస్, ఇక్కడ ఏ అలానే రాసేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఓన్లీ R3కే మైనస్తో మల్టిప్లై చేయాలి. సో ఎస్, మైనస్ 2 బై మైనస్ 1 ప్లస్ 2 మైనస్ 3 బై మైనస్ 1 ప్లస్ 3 1 బై మైనస్ 1 మైనస్ 1. ఎస్ ఇది. సో ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఎలాగొచ్చేసింది, B ఇంటూ సంథింగ్ ఏ లాగా. ఏ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే ఏ ఇన్వర్స్ అవుద్ది. ఏ ఇన్వర్స్ ఇంటూ I అంటే ఏ ఇన్వర్స్. సో B ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు B అనేది వస్తుంది. ఓకే. ఎస్, ఇక్కడ రాస్తున్నా. ఓకే, సో చివర్లో ఒక లైన్ రాస్తాం. సో దేర్ఫోర్ ఇన్వర్స్ ఆఫ్ A ఈజ్ B ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో కాబట్టి ఏ యొక్క ఇన్వర్స్ దాన్నే B అంటాం. సో ఆ Bనే ఇది కదా. సో మైనస్ 1 మైనస్ 2 1 మైనస్ 2 మైనస్ 2 1 2 3 మైనస్ 1 ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. మరి అయితే సార్ మనం ఏ యొక్క ఇన్వర్స్ B అని కనిపెట్టాం కదా, ఇది కరెక్టా కదా, ఎట్లయినా ఏమన్నా టెక్నిక్ ఉందా, వెరిఫికేషన్ అనేది చేయొచ్చా? ఎస్. సో ఇందాక మనం AB చేసాం. ABని మల్టిప్లై చేస్తే I వస్తుంది. సో ఇది B కదా, ఇది A అంటే మన గివెన్ మ్యాట్రిక్స్. ఆ రెండింటిని మల్టిప్లై చేద్దాం. చేస్తే I వస్తుందా? ఎస్ వస్తుంది. I రావాలా చూద్దాం. సో ఇది ఎగ్జామ్లో అవసరం లేదు, జస్ట్ మీ ఐడియా కోసమే. మనం చేసింది కరెక్టో కాదో చెక్ చేయడానికి చూడండి. సో నేను ABని మల్టిప్లై చేసేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు A అంటే ఫస్ట్ రాసుకోండి మన గివెన్ మ్యాట్రిక్స్ 1 to 1. నెక్స్ట్ 1 to 1 కాదు కదా, 1 మైనస్ 1 0. ఓకే, నెక్స్ట్ 0 1 1 నెక్స్ట్ 2 1 2. ఓకే, B మ్యాట్రిక్స్ ఇందాకే కనుక్కున్నాం. సో ఇదే కదా, రాసేయండి. మైనస్ 1 మైనస్ 2 1, అదేవిధంగా మైనస్ 2 మైనస్ 2 1 2 3 మైనస్ 1. ఎస్, ఇప్పుడు రెండు మ్యాట్రిక్స్ని ఎట్లా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్, ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్, ఫస్ట్ రోతో థర్డ్ కాలమ్, సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్, సెకండ్ రోతో సెకండ్ కాలమ్, సెకండ్ రోతో థర్డ్ కాలమ్, థర్డ్ రోతో ఫస్ట్ కాలమ్, థర్డ్ రోతో సెకండ్ కాలమ్, థర్డ్ రోతో థర్డ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. ఎస్ చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ చేయాలి. 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1, మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ 2 అయిపోద్ది. 0 ఇంటూ 2 0. ఓకే, 1 రావాలి మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్. ఎస్ వచ్చేసింది చూడండి. AB ఈజ్ ఈక్వల్ టు 2లో 1 పోతే 1. ఎస్, ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 2,
-1 ఇంటూ -2 +2 అయిపోద్ది అనమాట. నెక్స్ట్ 0 ఇంటూ 3 జీరోనే, ఎస్ -2 +2 0. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రోజు థర్డ్ కాలంని 1 ఇంటూ 1 అంటే 1, ప్లస్ మైనస్ 1 ఇంటూ 1 అంటే 1, 0 ఇంటూ -1 అంటే 0నే రాసుకో. సో -1 + 1 ఏమైంది మళ్ళా 0. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయండి. 0 ఇంటూ -1 0. నెక్స్ట్ 1 ఇంటూ -2 -2, 1 ఇంటూ 2 2, -2 + 2 0. సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. 0 ఇంటూ -2 0, 1 ఇంటూ -2 -2, 1 ఇంటూ 3 అంటే 3 అనమాట. సో 3 - 2 ఎంత +1. నెక్స్ట్ సెకండ్ రోజు థర్డ్ కాలం 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 అంటే 1, అలానే 1 ఇంటూ -1 అంటే -1, -1 + 1 0. ఇప్పుడు థర్డ్ రోజు ఫస్ట్ కాలంని 2 ఇంటూ -1 -2, ఇక్కడ -2. నెక్స్ట్ 1 ఇంటూ థర్డ్ రోజు ఫస్ట్ కాలంని కదా, 1 ఇంటూ -2 అంటే -2, 2 ఇంటూ 2 4 అనమాట. -4 + 4 క్యాన్సిల్ 0. నెక్స్ట్ థర్డ్ రోజు సెకండ్ కాలంని -2 ఇంటూ 2 -4, అలానే -2, అలానే +2 3 6, -6 + 6 0. నెక్స్ట్ థర్డ్ రోజు థర్డ్ కాలంని 2 ఇంటూ 1 2, ప్లస్ 1 ఇంటూ 1 1, -2 ఇంటూ 2. సో -2 + 2 క్యాన్సిల్. ఎస్, మనం చేసింది కరెక్టే. ఏబి = ఏమొచ్చింది I. బట్ ఒక్క మైనస్ మిస్టేక్ చేసినా మీకు I రాదు. సో ఇక్కడ ఒకవేళ మైనస్ వచ్చినా కూడా మీరు చేసింది రాంగే. ఓకే, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.